ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 79:13. సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరములకు నీ కీర్తిని ప్రచురపరిచెదము. భక్తుడైన ఆసాపు చక్కటి కీర్తన రచించి ఉన్నాడు. మరి ఆయన సెలవిస్తున్న చక్కటి మాటలండి. తరతరములు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము, నీ కీర్తిని మేము ప్రకటిస్తాము, అంటే చాటిస్తాము అన్నట్లుగా. ప్రియమైన వర్లరా, ఇదని మందు ఆలోచన చేద్దాం. ఏ రీతిగా ఆయన్ని మనము ప్రచారము చేయాలి అని ఆలోచన చేస్తే, పూర్ణ హృదయముతో ప్రియమైన వర్లరా, మరి ఆయన యొక్క కీర్తిని మనము ప్రచారము చేయాలి. అంతేకాకుండా ఆయన నామమునికి మహిమ కలుగునట్లుగా, ఆయన నామమునకు, ఆ దేవాది దేవుని యొక్క నామానికి మహిమ కలుగునట్లుగా ఆయన యొక్క కీర్తిని ప్రచురము చేయాలి. సంతోషముతో దేవుని కార్యములను మనము తెలియచేయాలి. ప్రియమైన వర్లరా, ఏ రీతిగా మనము ఆయన యొక్క కీర్తిని తెలియచేయాలంటే, పూర్ణ హృదయముతోనూ సంతోషముతోనూ ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా ఆయన యొక్క కీర్తిని మనము ప్రకటన చేయాలి. అంతేకాకుండా ఎక్కడ ఆయన కీర్తిని మనము ప్రకటించాలి అంటే, సమస్తము చూడండి, బూదిగంతముల వరకు కూడా ఆయనకి సాక్షులుగా ఎలా జీవించాలో, బూదిగంతముల వరకు కూడా ప్రేమైన వర్లరా ఆయన కీర్తిని ప్రచారము చేస్తూనే ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, ఎంతకాలము ఆయన కీర్తిని అంటే, తరతరములు, నువ్వు బ్రతికున్నంత కాలము, ఎల్లప్పుడూ, అనుదినము, నిత్యము ప్రేమైన వర్లరా ఆయన కీర్తిని ప్రకటిస్తూనే ఉండాలి. ఎప్పుడు ప్రకటించాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఏ విషయాల్లో ప్రకటించాలి అంటూ ఉంటారు. ప్రతి విషయమందు కూడా ఆయన కీర్తిని మనము ప్రకటిస్తూనే ఉండాలి. ఆయన కార్యములు జ్ఞాపకము చేసుకుంటూనే ఉండాలి. ఇతరులకు తెలియచేస్తూనే ఉండాలండి ప్రియమైన వర్లరా. కావున ప్రతి ఒక్కరూ కూడా మనము దేవుని యొక్క కీర్తిని ప్రకటన చేస్తున్నప్పుడు, ప్రచురపరుస్తున్నప్పుడు ఆయనకి మహిమ రావాలి అనే విషయాన్ని మరవబాకండి. చాలామంది దేవుని కీర్తిని కొనియాడుతున్నారు, కానీ మహిమ కంటే అవమానము వచ్చే విధముగా ప్రచారం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కావున అది గమనించి తరతరముల వరకు కూడా దేవుని కీర్తిని ప్రచురపరుద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.